మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి పుట్టినరోజు సందర్భంగా మంగళగిరిలో క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు. నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో మంగళగిరి ప్రీమియర్ లీగ్ 4 క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఇక నారా బ్రాహ్మణి ఎంపీ సానా సతీష్, హీరో సిద్ధార్థ, నిఖిల్, నియోజకవర్గ కూటమి నాయకులు ఎన్టీఆర్ విగ్రహాన్ని నివాళులర్పించి పోటీలను ప్రారంభించారు. ఇవాళ మ్యాచ్ ను నారా బ్రాహ్మణి టాస్ వేసి ప్రారంభించారు. అంతకుముందు బ్రాహ్మణి, నటుడు నిఖిల్ సరదాగా కొద్దిసేపు క్రికెట్ ఆడారు. క్రికెట్ పోటీలతో క్రీడా ప్రాంగణం సందడిగా మారింది. ఇక జనవరి 21 వరకు జరగనున్న పోటీలను తిలకించడానికి వందలాది మంది కూర్చుని తిలకించేలా ఏర్పాట్లు చేశారు. Yes. ఇక ఈవెంట్ స్పాన్సర్లుగా సాయి పావని కన్స్ట్రక్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బిచ్ 51, సోను విజన్, హోటల్ డి దేవ్, తాడేపల్లి మెడ్ స్టార్ హాస్పిటల్స్, సిగ్నేచర్ డైన్, హైపర్ ప్యాక్ ప్రైవేట్ లిమిటెడ్, కోకోకోలా, వివైబ్ ఈవెంట్స్ వ్యవహరించనున్నాయి. ఇక ప్రతి మ్యాచ్ ను గోపి టీవీ యూట్యూబ్ ఛానల్, వి డిజిటల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందించనున్నారు. ఇక ప్రీమియర్ లీగ్ సీజన్ 4 పోటీలలో ప్రథమ బహుమతి కింద 3 లక్షలు మంగళాద్రి డెవలపర్స్, ద్వితీయ బహుమతి కింద 2 లక్షలు మంచికల్లపూడి వైష్ణవి, తృతీయ బహుమతి కింద 1 లక్ష నగదును వెలకపూడి కిషోర్ సహకారంతో అందించనున్నారు. ఇక ఏపీ అన్ని రంగాలలో ముందుకు వెళ్తోందని 128 జట్లతో పోటీలను నిర్వహించడం గొప్ప విషయమన్నారు హీరో నిఖిల్. మంత్రి లోకేష్ క్రీడలను ప్రోత్సహించడం వల్లనే మంగళగిరి నుంచి కేపీ సాయి రాహుల్, పావని అనే మహిళా ఆంధ్ర జట్టులు ఆడుతున్నారని ఎంపీ సానా సతీష్ తెలిపారు. ఇలాంటి టోర్నమెంట్స్ అన్ని నియోజకవర్గాల్లో జరిగే విధంగా కృషి చేస్తామని చెప్పారాయన.